హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పల్లీలతో పల్లీ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. మసాలా పల్లీ చాలా బాగుంటుంది. మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం టీవీ ముందు కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఇది స్నాక్ లాగా తినేయచ్చు. ఇది హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. మనకి 10-15 మినిట్స్లోనే ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, చక్కగా చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించే కప్పుతో 1.5 కప్పుల పల్లీలని వేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 2-3 చిటికెళ్ళ మిరియాల పొడి వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పల్లీలకు బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు ఈ పల్లీలకి ఈ పిండంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నె చిన్నదిగా ఉందండి, నేను పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేశానండి. ఇలా ఫ్రీగా ఉండే గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం పకోడీకి అయితే ఎలా గట్టిగా కలుపుకుంటామో పిండిని, అలా మీకు చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలర్ అనేది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక చిటికెడు కలర్ వేసానండి, ఎందుకంటే చూడ్డానికి కొంచెం బాగుంటుందని వేసాను. ఇలా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు ఈ మసాలా కలిపే ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ ఎక్కగానే ఇలా మీకు చూపించే విధంగా పకోడీలాగా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలని బాగా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టేశారంటే పల్లీలు అనేవి మాడిపోతాయండి, లోపల ఉడకవు, పైన మసాలా అంతా కూడా మాడిపోతుంది. అలా కాకుండా నిదానంగా కలుపుకుంటూ పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకొని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం హై పెడితే త్వరగా మాడిపోతాయండి. ఇలా మంచి కలర్ రావాలంటే పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా అలానే వేసేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వీటిని కూడా మంచి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా తయారైపోతాయి, చాలా బాగుంటాయి. వీటిని చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ కాబట్టి ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక గుప్పెడ కరివేపాకును తీసేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వేడికే మన కాకు అనేది చాలా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా మంచిగా వేగిపోయిన కరివేపాకును తీసుకొని పల్లీల మీద వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా పల్లీ రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి, మనకి స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయి అచ్చం. ఇవి మంచి టైంపాస్ స్నాక్ లాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి. మసాలా పల్లీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.